విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పొలమరశెట్టి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ సీనియర్ నేతలు కార్యకర్తలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో పాటు పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉన్నటువంటి ప్రశాంతత మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు అని ఈరోజు అతిథులందరికీ కూడా మొక్కని ప్రజెంటేషన్ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు అనే నేను పొలమరశెట్టి శ్రీనివాసరావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ఇతర వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ఆసీనులైనటువంటి సోదరులకు సోదరిమణులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ బాధ్యతని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ గణబాబు గారికి, గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, మా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇతర ఇన్ఛార్జీలకు మాజీ శాసనసభ్యులకు మొత్తం అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నా పాదాభివందనాలు. అంతటి బాధ్యతను నన్ను నమ్మి అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నేను నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా నేను నాకు శక్తి వంచన లేకుండా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా గౌరవ అధ్యక్షులు అదేవిధంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సూచనల మేరకు పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ నేను ఖచ్చితంగా
వారి సూచనలతో పనిచేసి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, నాకు అన్ని విధాలు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే నేను ఇందులో నా కుటుంబ సభ్యులనే నేను అందరితో వరుసలు పెట్టి పిలిచే సంప్రదాయం, నేను ఆ విధంగానే భావిస్తూ నాకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి నన్ను ఎంత దీనిగా చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.